మొదటి నుంచి కూడా అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ నేను ఉంటానని చెప్పేసినటువంటి జనసేన నాయకురాలు అడ్వకేట్ రజనీ ఈరోజు అద్దంకి పోలీస్ స్టేషన్ కూడా రావడం జరిగింది. దానికి ప్రధాన కారణం ఒక భార్యాభర్తల మధ్య కెనడా కోర్టులో ఉన్నటువంటి కేసు అద్దంకి పోలీస్ స్టేషన్కి పంచాయతీకి రావడం, అక్కడ కొన్ని రాజకీయ ఒత్తిళ్లు, కొంతమంది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి నేను వచ్చాను మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని చెప్పేసి బెదిరింపు ధోరణితో కూడా బాధితులతో ఇక్కడికి పోలీస్ స్టేషన్కి వచ్చి బెదిరించడం వల్ల కూడా రజనీ ఇక్కడికి రావడం కూడా జరిగింది. అసలు ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు, బాధితులు అక్కడే ఉన్నారు, ఈ కేసుకు సంబంధించి పూర్తిగా వకాలతో తీసుకున్నటువంటి అడ్వకేట్ రజనీ కూడా ఇక్కడే ఉన్నారు. అసలు ఏం జరిగిందో కూడా వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం వచ్చి చెప్పండి మేడం. గత 2 రోజుల క్రితం మీరు అద్దంకి పోలీస్ స్టేషన్ కూడా రావడం జరిగింది ఒక కేసుకు సంబంధించి. అసలు ఏంటి ఆ కేసు ఏంటి, అసలు మీరు ఎందుకు రావాల్సి వచ్చింది? సార్ నమస్తే అండి. ముందు జనసేన పార్టీ అనేది దయచేసి పక్కన పెట్టండి. ఎందుకంటే ఎప్పుడైతే ఆ పార్టీ నాకుందో, పార్టీ నుంచి వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి ఈ కేసు నన్ను తీసుకోకుండా, లేకపోతే అతని మీద ఎఫ్ఐఆర్ కట్టకుండా, పాపం ఎవరైతే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఉన్నాడో అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. పెద్ద పెద్ద నాయకులకి ఫోన్ చేశాడంట జనసేన పార్టీ వింగుల్లో, ఆ అమ్మాయి నా మీద ఎఫ్ఐఆర్ కడుతుంది, దయచేసి ఆపించండి అని. అందరూ చేతులు ఎత్తేశారు. ఆ అమ్మాయి జనసేన పార్టీ తరపు నుంచి కాదు, ఒక న్యాయవాదిగా ఆ అమ్మాయి ఇష్టమైన కేసు తీసుకుంటుంది, లిబర్టీ ఆ అమ్మాయికి ఉంది, మేము ఆ అమ్మాయి విషయంలో ప్రశ్నించలేము అని చెప్పి ప్రతి ఒక్కరు పక్కన పెట్టేసినారు. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, ఈ భారతదేశపు కోర్టులో ఉంటేనే పోలీస్ స్టేషన్లో పంచాయతీ చేయకూడదు. అయినా మహిళలకు సంబంధించి కానీ, భార్యాభర్తల ఇష్యూ కానీ మహిళా పోలీస్ స్టేషన్లో సదరు డిఎస్పీ గారి దగ్గరే నమోదవ్వాల్సినటువంటి కేసులు. ఇది క్రైమ్ పోలీస్ స్టేషన్, అద్దంకికి సంబంధించిన క్రైమ్ పోలీస్ స్టేషన్. ఇక్కడ పంచాయతీ జరుగుతుంది. అది ఎలా? గౌరవ సిఐ గారిని మేము అడిగినాము. అతను మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటున్నాడు కదా, తదితర బాధితులైనటువంటి తండ్రి పలుమార్లు చెప్తున్నాడు అతను మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి వచ్చాడని. 3 రోజులు మేము నిద్రపోవట్లేదు, మమ్మల్ని పలుసార్లు ఫోన్లు చేస్తున్నారని. ఆఖరికి 8 నెలల క్రితం ఆడబిడ్డకి పెళ్లి చేసినారు, అమ్మాయి ప్రెగ్నెంట్. ఆ అమ్మాయికి ఫోన్ చేసి, ఇదిగో మీ వదిన గురించి నువ్వు మాట్లాడాలా, ఇదిగో నీతో ఇలా చెప్తున్నాను అలా చెప్తున్నాను, నువ్వు అలా నిన్ను అరెస్ట్ చేసేస్తావు, నీ మొగుడిని అరెస్ట్ చేసేస్తావు అంటూ ప్రెగ్నెంట్గా ఉన్న ఆ బిడ్డని బాధ పెడుతున్నాడు. అదే మాదిరిగా ఫోన్ ఎత్తకపోతే మెసేజ్ పెట్టాడు. ఏం మెసేజ్ పెట్టాడంటే, ఇదిగో నీకు నోటీసులు పంపిస్తున్నా, నువ్వు కూడా కేసులో పార్టీగా ఉంటావని. అసలు ఈ బెదిరింపులేంటి? పోనీ వచ్చిన వాడేమన్నా నిజంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచా? కాదే. మరి ఎందుకు ఆ మాదిరిగా బెదిరించినాడు అంటే, సదరు గౌరవ పార్టీ ఆఫీస్ నుంచి వచ్చినాడట. ఆ విషయాన్ని ఎవరికి చెప్పాల. ఎప్పుడైతే ఈ పంచాయతీ జరుగుతుండగా, ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, తీయండి మీ ఆధార్ కార్డు, మీ ఐడెంటిటీ కార్డు తీయండి అంటే, లేదండి నేను పెద్ద మనిషిగా పంచాయతీ చేయడానికి వచ్చా. అప్పుడు ఆ ముక్క చెప్పాలి కదా. ఆ ముక్క చెప్పడానికి నువ్వేవో నా ఊరు సర్పంచ్వా, ఆ ఊరు గ్రామ పెద్దవా, ఆ ఊరు వాడివా, లేకపోతే అద్దెంకి వాడివా, లేకపోతే ఎవరు నిన్ను అడిగారు వాళ్ళ తాలూకు నుంచి వచ్చి చెప్పాలా? అసలు కేసుకు సంబంధించి అసలు ఏ కేసుకు సంబంధించి అతను ఎందుకు రావాల్సి వచ్చింది, అసలు కేసు వివరాలు ఏంటి? ముఖ్యంగా ఇది కెనడాలో జరుగుతున్నటువంటి భార్యాభర్తల విడాకుల కేసు అండి. అబ్బాయి కెనడా సిటిజన్షిప్ ఉంది, అమ్మాయి పెళ్లి చేసుకున్నాక భర్తతో పాటు కెనడాకి వెళ్ళింది. వారిద్దరి మధ్య ఆర్థిక వివాదాల, వాగ్వివాదాల, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళిద్దరు విడిపోదాం అనుకున్నారు. కెనడా కోర్టులో కేసు వేసుకున్నారు. రేపు మార్చికి జడ్జిమెంట్ వచ్చింది. మన దేశంలాగా ఇంత ఇచ్చే అంత ఇచ్చే అంటే అవ్వదు. ఇంత బంగారం ఇచ్చాం అంత బంగారం ఇచ్చామని తప్పుడు స్టేట్మెంట్లు చెప్తే అవ్వదు. ప్రతిదానికి ఒక ఎవిడెంటరీగా ఆధారపూర్వకంగా చూపించాలి కెనడా కోర్టులో. ఆస్తులున్న చెరిసగం, అప్పులున్న చెరిసగం, బంగారం ఉన్న చెరిసగం అనేటటువంటి చట్టాలు అక్కడ. మనలాగా 5 ఏళ్ళు 6 ఏళ్ళు జరగదు. సంవత్సరంలో జడ్జిమెంట్ వచ్చేస్తుంది రేపు మార్చి ఎండింగ్కి. సో ఇక్కడ జడ్జిమెంట్ వచ్చేస్తుంది, అక్కడ పెద్దగా పైకన్ రాదు అని ఇక్కడ మనం పొలిటికల్గా ఉన్నాం. మనం ప్రెజర్ పెడితే ఇక్కడ ఒత్తిడి చేస్తే 30 లక్షలు ఇవ్వమని స్టేషన్లో గౌరవ తండ్రి గారిని వాళ్ళు సిఐ గారి సమక్షంలో అడుగుతున్నారు. మీరు 30 లక్షలు ఇవ్వండి, సెటిల్మెంట్ చేసేయండి, లేకపోతే మీ మీద కేసులు వేస్తా, ఆ మీద కేసులు వేస్తా అని అన్నాడు. అప్పుడు నేను సిఐ గారిని అడిగిన, సార్ ఈ దమ్ము ఉంటే కేసు వేయించండి చూద్దాం అన్న. ఎందుకంటే కెనడాలో ఉన్న వాళ్ళ మీద, కెనడాలో సిటిజన్షిప్ ఉండి అక్కడ వారిద్దరు భార్యాభర్తల సంసారం జరుగుతూ అక్కడ విడాకులు అవుతున్న దాని మీద ఇక్కడ భారతదేశంలో కేసు వేయడానికి లేదు, క్లాజ్ లేదు. ఇక్కడ ఫ్యామిలీ ఉండి ఇక్కడ గొడవలు అయితే ఇక్కడ రన్ చేయాలి. ఇప్పుడు భార్య భర్త గొడవ పడ్డాడని చెప్తే దానికి సంబంధించిన ఎంక్వైరీ చేయాలి కదా. ఎక్కడ చేస్తారు? కెనడాకి వెళ్ళి చేస్తారా? చేయడానికి వీల్లేకే ఎన్నో మార్లు తన తండ్రి వచ్చి కేసు వేయమన్నా ఇక్కడ వేయడానికి లేదండి. ఇన్సిడెంట్ జరిగిందంతా అక్కడ కదా, అక్కడ జరుగుతుంది, అతనికి సిటిజన్షిప్ ఉంది, వాళ్ళిద్దరు అక్కడే జీవితం ఉన్నారు, ఇంకా ఈ దేశానికి కూడా రాలా, ఇక్కడ ఎలా కేసు వేస్తామంటూ సిఐ గారు వేయలే. కానీ ఇప్పుడు అంటాడు, నీ కూతురు మీద వేపిస్తా, నీ అల్లుడి మీద వేపిస్తా, నీ కుటుంబాన్ని మొత్తం రోడ్డుకి లాక్కొస్తా, నేను అనుకుంటే ఏమైనా చేసేస్తానంటూ స్టేషన్లో పంచాయతీ చేశారు. చేస్తుంటే నేను సీఏ గారిని అడిగినా, మీరు వేయగలరా అన్న. నేను ఎందుకు వేస్తానండి అన్న. మరి స్టేషన్లో ఏంటి పంచాయతీలు? ఎవరతను? మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అని కూర్చోబెట్టారా మీరు? తప్పు కదా. వాళ్ళకి చెప్పాలి కదా, వీడు పంచాయతీ చేయడానికి వచ్చినాడు, వీడు పార్టీ తరపు నుంచి వచ్చినాడు అని చెప్పాలి కదా. వాళ్ళు గజగజలాడిపోతున్నారు కదా, ఊరు మొత్తం వచ్చేసినారు కదా పాపం. అంటే లేదండి నేనేమి వాళ్ళకి చెప్పలేదు, వాళ్ళు కూడా నాకు ఫోన్ చేస్తే ఎవరో ఎంక్వైరీ చేస్తానన్నాను, అతను మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అని నేను ఎలా చెప్తాను, అతను కాదు కదా అని. కానీ గవర్నమెంట్ వెహికల్ వేసుకొని వచ్చాడు.
ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని రాశాడు. ఆ వెహికల్ ఒక నెంబర్ ఉంది, అది కూడా నిన్న ఫోటో తీసాం. ఆ వెహికల్ ఎవరి పేరుతో ఉందో ఇవాళ ఆ పేరుతో లేదట, మార్చేసినారట. ఆ వెహికల్ ఎక్కి వెళ్తాడేమో అని చూస్తే ఆ వెహికల్ ఎక్కకుండా నడుచుకుంటూ వెళ్ళాడు, కానీ అతను అదే వెహికల్లో వచ్చాడు. అంత గడగడలాడుతూ, అంటే పైన మనం ఉన్నామంటే కింద మనం ఏమైనా చేసేయచ్చు అంటే ఎలా అది? అసలు పోలీస్ వ్యవస్థ ఎందుకు పొలిటికల్ లీడర్ల కాళ్ళ కింద నలిగిపోతుందో మాకు అర్థం కావట్లేదు. ఇక్కడుండే సీఏని మేము తప్పను, ఇక్కడుండే లోకల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేని మేము తప్పను. అతను ఏ పార్టీలో ఉన్న గెలవగల సత్తా అతనికి ఉంది, జనబలం అతనికి ఉంది. కానీ ఆయన కింద ఉండే చెంచాలు గిరిటలు ఇలా మిస్యూటిలైజ్ చేసేస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలన్న తాపత్రయం ఎక్కువ పడుతున్నారు కదా. మేడం, దీనికి సంబంధించి పోలీసు అధికారిని అడగటం కానీ, ఈ లోకల్లో ఉన్నటువంటి మంత్రి ఉన్నాడు, అంటే ఇది మంత్రి ఇలాగ గుట్టిపేట రవికుమార్ ఇలాగ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందంటే ఇది ఇటువంటి సివిల్ పంచాయతీలు పోలీస్ స్టేషన్లో చేస్తున్నారండి. ఇది పూర్తిగా కూడా ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకి కొంత డ్యామేజ్ చేకూరే అంశం కాబట్టి తీసుకెళ్లారా? 100% అండి. ఇది పాపం ఎమ్మెల్యే గారు, నాట్ ఓన్లీ ఎమ్మెల్యే కదా, మినిస్టర్ గారు కూడా, కాబట్టి ఆయనకుండే బిజీ షెడ్యూల్లో బహుశా ఆయన దాకా వెళ్ళి ఉంటాయని నేనైతే అనుకోను. కానీ ఆయన కింద పనిచేసే కార్యకర్తల, చెంచాల, గెరెట్ల, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఈ ఈ దస్తాగిరి, ఈ గూండాగిరి చేస్తున్నారు. అయితే నేను చెప్పాను సీఏ గారికి, ఏంటి సార్ ఇది అంటే, అవును మేడం ఇలాగా తెలిసింది, తెలిసిన వెంటనే అతన్ని బయటికి పంపించేశాను, నేనేమన్నా లోపల కూర్చొని పంచాయతీ చేశానా, అతను పలానా పలానా అని చెప్తుంటూ వీళ్ళందరూ భయపడుతున్న దృశ్యాన్ని చూసి వదిలేండి, ఆ పంచాయతీలు ఇక్కడ జరగకూడదనే కదా నేను కూడా పంపించేసింది అని సీఏ గారు కూడా చెప్పారు. కానీ అసలు ఎంటర్టైన్ చేయకూడదు కదండి. అసలు మీరు స్టేషన్ దాకా ఎందుకు పిలిపించారంటే, అతను నిజంగా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కూడా నాకు తెలియదండి, నేను వస్తున్నాను మీ దగ్గరికి, స్టేషన్ దగ్గరికి అన్నాడు. వచ్చాక అతను మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి కాదు, ఒక పార్టీ ఆఫీస్ నుంచి వచ్చాడన్న విషయం నాకు తెలిసింది. సో అందుకని ఇమీడియట్గా అతన్ని, తదితర అమ్మాయి తాలూకోవాలని, అబ్బాయి తాలూకోవాలని, ఆ పంచాయతీ చేయడానికి వచ్చిన మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ని కూడా నేను బయట దాకా తీసుకొచ్చి కారు నుంచే పంపించడం కూడా మీరు చూస్తున్నారు కదా. సో నేనేమి ఎంటర్టైన్ చేయలేదండి. కానీ ఒకటి, ఇలాంటివి జరగకూడదు అనేది వాస్తవం. కానీ స్టేషన్ దాకా వాళ్ళని బెదిరించడం తప్పు కాబట్టి నేను ఇమీడియట్గా అతని మీద, ఏదైతే మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అని చెప్పి ఈ 3-4 రోజులు వాళ్ళని ఏ రకంగా బెదిరించినాడో, ప్రెగ్నెంట్ లేడీని కూడా ఏ రకంగా ఇబ్బంది పెట్టాడో మానసికంగా, వీటన్నిటిని దృష్టి పెట్టుకొని ఏ సెక్షన్ కట్టాలో ఒక 2 రోజులు, ఒక రోజు టైం ఇస్తే నేను మా ఏదైతే లీగల్ అడ్వైస్ తీసుకొని ఎఫ్ఐఆర్ కడతానని చెప్పారు. అదే మాదిరిగా 2 రోజులు కష్టపడి లీగల్ అడ్వైస్ తీసుకున్నారు. ఎట్టకేలకి ఈ పూట ఎఫ్ఐఆర్ కడతాము అన్నారు. బట్ కంప్లైంట్లో రాసిన దాంట్లో చిన్న చిన్న తప్పిదాలు ఉన్నాయి. మళ్ళీ కూడా నేను అవన్నీ మార్పించాను. సదరు ఏదైతే ఆ కారులో వచ్చినటువంటి మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అన్నతను ఊరికి రాలేదు, పోలీస్ స్టేషన్కి వచ్చాడు. సో అక్కడ మనం రాసింది ఏంటంటే, పోలీస్ స్టేషన్లోకి వచ్చాడు, స్టేషన్ గేట్ బయట నుంచి సీఏ గారు పంపించేసినారు. ఆ విషయాన్ని మళ్ళీ మెన్షన్ చేస్తూ కంప్లైంట్లో చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి, అవన్నీ చేసి ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది, సాయంత్రానికి ఎఫ్ఐఆర్ చేసిస్తారని చెప్పారండి. అంటే నేను ఒకటే చెప్తున్నాను సార్, దీంతో మనం మినిస్టర్ని నిందవేయలేము, ఈవెన్ దో పోలీస్ వ్యవస్థని నిందవేయలేము. ఎవరి దృష్టికి పైదాకా పోకుండా వీళ్ళు చేసే గుండాగిరికి ఈరోజు ప్రభుత్వానికి మచ్చ జరుగుతుందేమో, మినిస్ట్రీకి మచ్చ జరుగుతుందేమో, పాపం ఈరోజు పోలీస్ శాఖ కూడా నాతో మాటలు పడి నిందలు పడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందేమో. సో ఖచ్చితంగా ఈ కింద వాళ్ళని సమర్గం చేసుకోకపోతే మాత్రం కూటమికి కానీ ప్రభుత్వానికి కానీ ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని వాస్తవంగా చెప్తున్నామండి. అయితే మేడం, ఇప్పుడు మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి వచ్చిన వ్యక్తి ఏ పార్టీ నుంచి వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, అతని పేరేంటని మీకు ఏమన్నా సమాచారం ఉందా? అతను వల్లభనేని కృష్ణ చౌదరి, అది వచ్చిందండి. కారు సంబంధించిన డీటెయిల్స్ కూడా వచ్చినాయి. కొంతమందికి నేను టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి వచ్చానని మా జనసేన వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాడు. కొంతమందికి నేను ఢిల్లీ నుంచి బీజేపీ ఎంపీ గారు చెప్తేనే ఇక్కడికి వచ్చానన్నాడు. సో వీటన్నిటినీ కూడా మా జనసేన వాళ్ళకి ఫోన్ చేసి, మా జనసేన నాయకులకు ఫోన్ చేసి, నా మీద ఎఫ్ఐఆర్ కట్టించకుండా అమ్మాయికి చెప్పండి, అమ్మాయితో ఎఫ్ఐఆర్ కట్టించకుండా ఆపండి అన్నారు. నేను వారిద్దరికి ఫోన్ చేసినాను, మీకు చేసినారా అన్న అంటే, అమ్మ నాకు చేసినారమ్మా, జనసేనని కాదు, అమ్మాయి అడ్వకేట్గా వెళ్తుంది, అది అమ్మాయి వృత్తి, అవతల పార్టీ నుంచి అమ్మాయి అడ్వకేట్గా వెళ్ళినప్పుడు కేసులో చూసుకోండి, మేమేమి ఈ కేసు నువ్వు చెయ్యొద్దు, ఎఫ్ఐఆర్ కట్టద్దు అని చెప్పే అధికారం మాకు లేదు అంటూ మేము చెప్పినామమ్మా, నీకేం ఇబ్బంది లేదు, ధర్మ నీ పక్షాన ఉంటూ నువ్వు పోరాడు, దాంట్లో తప్పేముంది అంటూ ఇద్దరు ప్రముఖ నాయకులు కూడా నాకు చెప్పడం జరిగిందండి. సో ఎందుకు ఆ చెంచాగిరీలు చేస్తారు? ఎందుకు అలా వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేస్తే నేను భయపడతాను అనుకున్నారా? గత గవర్నమెంట్లో భయపడ్డానా? ఈ గవర్నమెంట్లో మీరు భయపడదాం అనుకున్నారా? అంటే మా పార్టీ అధినాయకులకో, మా పార్టీ కార్యకర్తలకో, మా పార్టీ బాసులకో ఫోన్ చేస్తే నేను కేసు వెనక్కి తీసుకుంటాను అనుకున్నారా? తాట తీసి ఎండ పెడతా. నేను మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి వచ్చాను, ఢిల్లీ నుంచి వచ్చాను, లేకపోతే గల్లీలో కూడా నువ్వు నా ముందు తిరగలేవు కారు వేసుకొని, గవర్నమెంట్ వెహికల్ వేసుకొని వచ్చావు, కారు ఎక్కగలిగే దమ్ముందా, ధైర్యం ఉందా నీకు? ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు? బెదిరిస్తే భయపడతాను అనుకున్నావా? కేసు కట్టేదే, నువ్వెంతటి వాడు అయినా సరే ఏం చేస్తావో చేసుకో, నీ పక్షాన తప్పు ఉంది. అర్రే ఎంతమందిని బెదిరిస్తావు నువ్వు? అంటే నీ కేసులు అంటే వాళ్ళు చెప్తే వింటాను అనుకున్నావా? వాళ్ళు చెప్తే. చివరిగా ఒక ప్రశ్న మేడం, ఇది మీరు పొలిటికల్గా అతను వచ్చాడని చెప్పి అంటున్నారు, మీరు కూటమిలో భాగస్వామి, ఒక పార్టీ స్పోక్స్ పర్సన్గా కూడా ఉన్నారు, అది కూటమిలో భాగస్వామిగా ఉంది. ఒకవేళ పార్టీ ఆఫీస్ నుంచి, మీ హైకమాండ్ నుంచి ఏదైనా ఒత్తిడి వచ్చి ఈ కేసుని ఉపసంహరించుకొని ఇది ఇద్దరితో సామరస్యంగా క్లోజ్ చేయమని చెప్పేసి మీకు ఏదైనా ఆదేశం వస్తే
మీరు ఈ కేసును ఉపసంహరించుకుంటారా లేదా కొనసాగిస్తారా? సార్ మా అధినాయకుడు అయితే 100% అలా చెప్పరు సార్. తప్పు ఎక్కడున్నా ప్రశ్నించమంటారు. కూటమిలో ఉన్నా సరే ఎవరు తప్పు చేసినా ప్రశ్నించండి, అది మీ ధర్మం, అది మీ హక్కు అని చెప్పిన మా నాయకుడు దగ్గరటువంటి ఉన్న సైన్యం సార్ మేము. ఈరోజు ఆయన నేర్పించిన విద్యే తప్పు ఎక్కడున్నా ప్రశ్నించమని. ఈరోజు అమాయకులు కెనడాలో జడ్జిమెంట్ వచ్చే కేసులో అమాయకుల్ని మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి వచ్చాను, అక్కడి నుంచి వచ్చాను, ఇక్కడి నుంచి వచ్చాను అని బెదిరిస్తే అప్పుడు కేసు కట్టకుండా ఎలా ఉంటారు? స్టేషన్లో పంచాయతీ చేస్తే కేసు కట్టకుండా ఎలా ఉంటారు? సో నన్ను బెదిరిస్తే, లేకపోతే నన్ను బెదిరించే ధైర్యం లేక నా అధినాయకులకి ఫోన్ చేసి వాళ్ళతో నాకు చెప్పించాలని చూశారు. చెప్పించగలిగాడా? కనీసం వాళ్ళు నాకు ఫోన్ చేశారా? ఎందుకు చేయలే? ఎవరు చెప్పినా నేను వినను, ధర్మం ఉంటే వెళ్ళిపోతానని వాళ్ళకి తెలుసు, మా అధినాయకుడికి తెలుసు. మా నాయకుడు చెప్పడా నేను భావిస్తున్నా. ఒకవేళ చెప్పినా కానీ ఇలాంటి కేసుల్లో ఎక్కడ వినేది లేదు. మేము అప్పుడు తప్పుని ప్రశ్నించాం, ఇప్పుడు తప్పుని ప్రశ్నిస్తాం, ఎప్పుడు ప్రశ్నిస్తాం. మేము ఒక పార్టీని తీసేస్తే బేసికల్గా ఫస్ట్ న్యాయవాదిని, తర్వాత కమ్యూనిజం భావాలు గల సిద్ధాంతాలు గల ఒక వ్యక్తులం. సో మాకు పదవుల కోసమో, ప్రాముఖ్యత కోసమో, ప్రాధాన్యత కోసమో, అధినాయకులను మెప్పించడం కోసమో మేము పనిచేయం. ఎక్కడున్నా తప్పుని ప్రశ్నిస్తాం. అదేవిధంగా మనతో పాటు ఆ బాధితులు అయితే ఎవరైతే ఉన్నారో వారిని కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీకు అతను మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి వచ్చారని చెప్పిన వ్యక్తి ఎన్ని రోజుల క్రితం వచ్చాడు? మీకు అసలు కాల్ చేసి మీకు ఏం బెదిరించాడు? అసలు కేసు ఏమని చెప్పాడు? 16వ తారీఖు సాయంత్రం 3 గంటలకి కొద్దిగా అటో ఇటో 3 గంటల టైంలో ఫోన్ చేసి, నేను ఢిల్లీ నుంచి ఫోన్ చేస్తున్నాను, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో ఆఫీసర్ని, మీతోటి మాట్లాడాలన్నారు. నాకు ఢిల్లీ అని అంటే ఎవరో ఫేక్ కాల్ అని కట్ చేశా. 2 సార్లు మిస్డ్ కాల్ వచ్చింది, నేను ఎత్తలా. మరుసనాడు మళ్ళీ 9 గంటల టైంలో చేసి 1 గంట వేధించాడు. మీరు పరిష్కారం చేసుకోండి, సెటిల్మెంట్ చేసుకోండి, లేకపోతే మీకు ఢిల్లీ పిలిపిస్తాము, లోపలేస్తాము, మీ ఆవిడని, మీ కూతుర్ని కేసు ఫైల్ చేస్తాము, ఆ అమ్మాయి మాకు కంప్లైంట్ ఇచ్చింది అని బెదిరించాడు. అట్ట 3 రోజులు బెదిరించారు. అంటే అతను బెదిరించాడు. పోలీసు నుంచి మీకు ఏదైనా బెదిరింపు కాల్ కానీ, ఇలా పోలీస్ స్టేషన్కి రండి అని కానీ మీకు బెదిరించడం కానీ ఏదైనా జరిగింది? పోలీస్ స్టేషన్కి రమ్మని సిఐ గారు అసలు మమ్మల్ని పిలవాల, వాళ్ళే పోలీస్ స్టేషన్ దగ్గరికి రమ్మని పిలిచారు. మేము వచ్చి ఇక్కడ సిఐ గారిని కలిస్తే, సిఐ గారు ఈ పంచాయతీలు ఇక్కడ పనికిరావు, మీరు బయట చేసుకోండి కానీ ఇక్కడ లోపల కుదరదు అని పంపించేశారు. పంపించినాక లాయర్ గారు వచ్చాక అతను ఎవరో అర్థమయ్యి ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోయారు. ఈ కేసుకు సంబంధించి మీరు ఎటువంటి న్యాయం కోరుకుంటున్నారు చివరిగా? అంటే పోలీసుల నుంచి కానీ అదే న్యాయ విశ్వాసం నుంచి? మా అమ్మాయికి కూడా బెదిరించారు, మెసేజ్లు పెట్టారు, ఫోన్ ఎత్తకపోయినా కేసు కడతామని. ఇక మేము అసలు మా అమ్మాయి ఫోన్ ఎత్తలేదు. మాకు అక్కడ కెనడాలో తీర్పు జరుగుతుంది, దానికి అట్టా జరిగితే అట్టా మేము సిద్ధంగా ఉండం. ఇది మొత్తానికి ఒక భార్యాభర్తలకి కేసుకు సంబంధించి కెనడాలో కోర్టులో ఉన్నటువంటి కేసుకు సంబంధించి ఇక్కడ సివిల్ పంచాయతీ చేస్తూ ఒక మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి వచ్చాను, మీరు ఖచ్చితంగా కేసును సెటిల్ చేసుకోండి అని చెప్పేసి బెదిరింపు ధోరణితో ఇక్కడ రావడం, దాన్ని పూర్తిగా కూడా ప్రతిఘటించిన నేపథ్యంలో కూడా అతని పైన కేసు నమోదు చేస్తే ఎట్టకేలకు కూడా అరుణ ప్రోద్బలంతో, అదేవిధంగా తీసుకున్నటువంటి ఒక నిర్ణయంతో ఖచ్చితంగా అయితే మటుకు అతని మీద కేసు నమోదు చేయాలి. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి పార్టీకి సంబంధించి కానీ కూటమిలో ఉన్న ఏ అధినాయకుడు ఫోన్ చేసినా సరే ముందుగా కేసుకు సంబంధించి అయితే నేను ముందుంటాను తప్పితే, మా అధినాయకత్వం మాకు నేర్పిన లక్షణాల ద్వారా మేము ముందుకు వెళ్తాను తప్పితే ఈ కేసును అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉపసంహరించుకునేది లేదు. సంబంధిత ఎవరైతే అతను బెదిరించాడో అతనికైతే ఖచ్చితంగా శిక్ష పడేంత వరకు కూడా పోరాడతామని చెప్పేసి ప్రముఖ న్యాయవాది రజనీ, అదేవిధంగా జనసేన స్పోక్స్ పర్సన్ తెలియజేస్తున్న పరిస్థితి అయితే అద్దంకి నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, అద్దంకి, ప్రకాశం జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.